హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆన్ ద నేను సతీష్ మందుల. ఈరోజు మనతో పాటు సనత్ జయసూర్య ఉన్నాడు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు సరే ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయిండు. పాటల మాటల తూటలతోటి ఎప్పటికప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడు. సో మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. అన్న జై తెలంగాణ. జై తెలంగాణ. ఎట్లున్నారన్నా? బాగున్నారా? బాగున్నా. చాలా బిజీ అయిపోయినట్టున్నారు కదా? బిజీ ఏమున్నాయన్న, నడుస్తుంది అట్లా. ఓకే, అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో పరిస్థితి ఇంకొక విషయం మీకు అంటే సనత్ జయసూర్య అని అన్న. సనత్ అంటే ఏంటి? సనత్ జయసూర్య అనేది శ్రీలంకన్ క్రికెటర్ పేరు, బ్యాట్స్మెన్. మా నాన్నకు బాగా ఇష్టమైనటువంటి క్రికెట్ ప్లేయర్ ఆయన. సో మా నాన్నకు ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు నాకంటే. సనత్ జయసూర్య అనేది కంప్లీట్ పూర్తి పేరు. మా ఇంటి పేరు పెందోట, కలుపుకుంటే పెందోట సనత్ జయసూర్య వస్తుంది. ఇక చాలా పొడగైపోయిందని చెప్పి స్కూల్లో కూడా సనత్ అని కుదించేసారు. ఎక్కువ మంది సనత్ అని పిలుస్తారు. ఇక చాలా మంది ఈజీగా ఉంటాయి కాబట్టి సూర్య అని పట్టుకున్నారు. 3 పేర్లు ఉన్నాయంట. సనత్ జయసూర్య అంటే ప్రజెంట్ సనత్ జయసూర్య ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడు, పాటలతోటి మాటలతోటి ప్రశ్నిస్తున్నాడు. కానీ సనత్ జయసూర్య ఏం చేస్తారు అసలు మామూలుగా? నా ఆక్యుపేషన్ వచ్చేసి మ్యూజిక్ కంపోజిషన్ అన్న. చాలా ప్రైవేట్ అని కాదు, పెద్ద పెద్ద పాటలేం కాదు. చాలా మంది చిన్న చిన్న సింగర్స్ వీళ్ళు కొంచెం ఇంకా లైన్ వెయిట్ లోకి రానటువంటి వాళ్ళు, లేకపోతే సందర్భాన్ని బట్టి పాటలు చేయించుకునే వాళ్ళు ఎక్కువ నా దగ్గరకు వచ్చి సాంగ్స్ చేయించుకుంటూ ఉంటారు. నాకు ఆ సెటప్ అంతా కూడా నాకు అవైలబుల్లో ఉంది. సో నేను ఆ వర్క్ చేస్తాను. నాకు ప్రస్తుతం అయితే సంపాదన చిన్నగా నా మందం జరిపోయేది అయితే అది. ఓకే, సనత్ జయసూర్య ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? మాది కరీంనగర్. అంటే అమ్మ నాన్న ఏం చేసుకుంటారు? మా నాన్న అంటే మాది విశ్వకర్మ కుటుంబము. నాన్న అవసర పని చేసేటోడు, అమ్మ టీచర్ ప్లస్ అంగన్వాడి టీచర్ కూడా పని చేసింది. కాకపోతే వాళ్ళు ఒక అమ్మ చనిపోయి మార్చి వస్తే 10 సంవత్సరాలు, నాన్న చనిపోయి ఒక 5 సంవత్సరాలు. సో అప్పటి నుంచి మేము తమ్ముడు నేను ఉంటాం. తమ్ముడు కాకపోతే ఇంటి దగ్గర ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను. ఒక నిమిషం అంతా మాట్లాడే ముందు, తర్వాత విషయం మాట్లాడే ముందు ఒకసారి అమ్మను గుర్తు చేసుకుంటూ ఒక పాటతోటి మంచిగా మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అన్న. ఖచ్చితంగా ఇక అమ్మైనా నాన్నైనా ఇద్దరు ఇలాంటి వ్యక్తులు, ఇంత పెద్ద సమాజం తెలంగాణ లోపల ఇక్కడ ఉన్నటువంటి, నేను కూడా ఈ సిస్టమిక్ నెగ్లిజెన్స్ కి ఒక రకమైనటువంటి విక్టిమ్నే కాబట్టి నాకు వచ్చినటువంటి బాధ ఇంకా 10 మందికి రాకూడదు అనేటటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను ప్రశ్నించుకుంటూ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయి దాకా నేను రాగలిగిన అంటే బయట అది మా తల్లిదండ్రులు ఈ జన్మనివ్వకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదేమో. కాబట్టి ఖచ్చితంగా అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు, అమ్మ నన్ను గన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గవాలి పోకుండా ముద్దులెన్నో కుమ్మారించి, బుగ్గవాలి పోకుండా ముద్దులెన్నో కుమ్మారించి, కంటికి రెప్పోలగా చినవమ్మ, కడుపులోన నన్ను దాచినవమ్మ, అమ్మా ఓ నాన్న, అమ్మా ఓ నాన్న, అమ్మ నన్ను గన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు. నైస్ అన్న, బాగుంది నిజంగా. చాలా అంటే అమ్మ నాన్నలని ఎవరిని తక్కువ చేయకుండా ఇద్దరు సమానమే. సో కష్టం ఉంటుంది అందులో, ఇద్దరి కష్టం ఉంటుంది నిజంగా, చాలా బాగుంది. అయితే ఇంకో విషయం, తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇక ఈ కోబన్ అనే విషయం తీసుకొచ్చి రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. నేను కూడా మొన్న ఒక హాస్టల్లో ఎస్ఏ హాస్టల్కి సంబంధించి ఫుడ్ బాగాలేదు, హాస్టల్ బాగాలేదంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఫోకస్ చేయడంలో మేము ఉన్నాం. సో అలాంటి ఏమి కాకుండా కొన్ని మీడియాలు ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, మేడారంలో కోబన్ అనే విషయం చాలా హాట్ టాపిక్ గా ఉంది 2 తెలుగు రాష్ట్రాలలో. ఇది ఇప్పుడు అది బిగ్ డిబేట్ గా నడుస్తుంది. సో సనత్ జయసూర్య కోబన్ విషయం పైన ఏం మాట్లాడుతుంది? కోబన్ అంటే మీరే చెప్పారన్న ఇంతకు ముందు, రాష్ట్రం లోపల అనేక సమస్యలు ఉన్నాయి మనకు. ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఉన్నాయో మనం రీసెంట్ గానే చూసినాం. మీరు కూడా అవన్నీ కూడా పోయి పరిశీలించి ఉంటారు.
సో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పుట్ట చాలా వరకు బీసీఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్స్ కావచ్చు, అందులో పట వాష్రూమ్స్ లేవు, కనీసము హాస్టల్స్ లోపల సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, నీట్నెస్ లేదు, హైజీన్ లేదు. చాలా రకాలుగా విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు రాష్ట్రం లోపల ఉన్నది. విద్యారంగం మీద కూడా ప్రభుత్వాలు కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించి బడ్జెట్ లోపల అత్యధిక శాతం విద్యకు కానీ వైద్యానికి కానీ కేటాయించలేరు. సో తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా నిర్మించే బడుల విషయం పక్కన పెడితే ఆల్రెడీ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి విద్యాలయాలు, హాస్టల్స్ అన్ని కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము కొన్ని రోజుల క్రితం, అంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం మేము ఆ శిథిలమైపోయినటువంటి ఆ గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్స్ చూసి మేము ఒక ఉల్లిగడ్డ బాంబు పెడితే వేలుతుంది ఇవి అనే జోక్స్ కూడా మేము వేసుకున్నాం దోస్తులతో కలిసి. అట్లాంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉంటే వాటి మీద ఫోకస్ చేయకుండా, వాటి గురించి మాట్లాడకుండా, ఆ వ్యవస్థను ప్రశ్నించకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఈ రోజు ఏదో పొట్టకూటి కోసము కూలినాలు చేసుకునేటటువంటి ప్రజలు, అక్కడ జాతర జరుగుతున్నది కాబట్టి వాళ్లకు తెలిసినటువంటి ఏదో ఒక కోవా బన్ను తీసుకొని వచ్చి అక్కడ స్ట్రీట్ వెండర్స్ గా అమ్ముకుంటా అంటే వాళ్ళ మీద అక్కడ ఏదో వాళ్ళని ఏదో విష పదార్థం కలిపిరని, పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు, హిందువుల మీద కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించండి అట్లా వాళ్ళు చేస్తే. కోవా బన్ ఇష్యూ అనేది మనం ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా అతనికి మద్దతు వచ్చింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కోరుకునేది ఏంది? ఎవ్వరు కూడా గొడవలు, కొట్లాటలు, భయానకమైనటువంటి పరిస్థితులు కోరుకుంటలేరు. ఎవరైనా సరే పేదరికానికి అండగా నిలుస్తున్నారు, మద్దతుగా నిలుస్తున్నారు, అతనికి మద్దతుగా నిలుస్తున్నారు, అతని తరపున నిలబడాలనుకుంటున్నారు. ఈ హిందూ ముస్లిం భావజాలం, ఈ భేదభావాలు అనేటివి వద్దు, మనందరం కలిసి ఉందామని చెప్పి మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని అతనికి వస్తున్నటువంటి మద్దతును బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఈ దేశంలో భిన్నత్వం లోపల ఏకత్వంగా బ్రతకాలని చెప్పి చాలా మంది మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఒక వర్గం కావాలని విషయం చిమ్మడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు సరే, మీరు అది హైజీన్ లేదు, అందులో ఏ విష పదార్థం కలిపిరు, విష పదార్థం కలిపింటే దాన్ని ల్యాబ్స్ కి పంపించి టెస్ట్ చేసి సర్టిఫై చేసి నిరూపించాలి. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ ఆ అథారిటీ ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ తీసుకొచ్చి ముందుకొచ్చి ఇందులోపట ఇంత ఇది ఉన్నదని చెప్పి, ఇంత విషయం ఉన్నదని చెప్పి సర్టిఫై చేసి చూపించాలి. ఆరోపణలు చేయడం వరకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? మరిపోయేమన్నా మీరు చూడండి, నిజంగానే అక్కడ అందులోపట ఏదన్నా కలవకూడని పదార్థమో, విష పదార్థమో, లేకపోతే పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి ఇంకేదైనా వాళ్ళు అట్లాంటి ఏమైనా కలిపితే, విష పదార్థాలు ఏమైనా కలిపితే, అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని పట్టుకొని ల్యాబ్స్ కన్నా వెళ్ళాలి, ఇనిషియేటివ్ తీసుకొని పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు అవే చేస్తలేరు కానీ అతని మీద భౌతికంగా దాడి చేస్తున్నారు. ఈ విధంగా ఈ సోషల్ మీడియా లోపల దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఒక వర్గం మీద, సమాజంలో ఒక వర్గం మీద విద్వేషం వెదజల్లడానికి. అది కొంతమందికి అవసరం. అట్లా విద్వేషం వెదజల్లడం వల్ల ఏమవుతుందంటే, మెజారిటీ ప్రజలు అమాయకులు ఉంటారు కాబట్టి, బిలీవర్స్ హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే మెజారిటీ ప్రజలు అమాయకంగా ఆలోచించే ఉద్దేశాలు ఉంటాయి. ఎందుకంటే అందరూ కూడా లోతుగా తర్కించరు. ఎవరు భక్తి అనే విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు దేవుడు అంటే ఒక ధైర్యం కోసం నమ్ముతారు, ఇంకొందరు ఆత్మవిశ్వాసం కోసం నమ్ముతారు. రకరకాలుగా ఒక్కొక్కరి కోణం ఒక్కొక్కరిది కాబట్టి దేవుడి విషయం కావచ్చు, మత విషయం కావచ్చు, అంత లోతుగా తర్కించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ జరిగే విషయం ఏంటంటే, వీళ్ళు ఇట్లా ఆలోచించరు కాబట్టి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని తద్వారా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి కొన్ని శక్తులు ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒక మాఫియా లాగా జరుగుతూ ఉన్నది. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి అతనికి మద్దతుగా నిలిచి వాళ్ళను ఒక స్లిప్పర్ షాట్ లాగా వాళ్ళకు వీళ్ళ యొక్క మద్దతు ద్వారా వాళ్ళకు చూపిస్తున్నారు. ఓకే, సనత్ జయసూర్య ఒక సింగర్ గా, అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది కదా, ఇప్పుడు ఏదైతే మతం అనే ఒక టాపిక్ వచ్చింది ఇక్కడికి, అంటే వేరే ఒక మతం వాళ్ళకి హిందువులకి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు అని చెప్పేసి రెండు మతాల మధ్య జరిగే గొడవగా ఇది అయింది. సో రెండు మతాలను కలిపే విధంగా సింగర్ గా మీరు ఏమైనా పాట పాడతారా? రెండు మతాలను కలిపే విధంగా అని చెప్పనంటే, మతాలు కాదు మానవత్వంతో ఉండాలి అనే విధంగా, అంటే ఇలాంటి గొడవలు కాదు, మనం కలిసిమెలిసి ఉండాలి అనే విధంగా మీరు ఏమన్నా పాటలు డెఫినెట్ గా పడుతుంది. ఇది కంక్లూడ్ చేసి అది పాడిస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గురించి గరికపాటి నరసింహం గారు ఒక సందర్భంలో కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కోవా బన్ను, ముస్లిమ్స్ సంథింగ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాకపోతే మరి మనకు గప్చుప్ బండ్లు ఉన్నాయి అక్కడక్కడ, తర్వాత బెంగళూరు బేకరీస్ అని చెప్పి ఉన్నాయి, తర్వాత స్వీట్ హౌస్లు ఉన్నాయి. ఎన్ని స్వీట్ హౌస్లల్లా ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక బిర్యానీ రెస్టారెంట్స్లల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు
ఎంత వరకు రిజర్వ్ చేసినటువంటి వేస్టేజ్ అంటే ఒక హైజీన్ గా లేనటువంటి ఫుడ్ ప్రిజర్వేషన్స్ అనేటివి బయటపడ్డాయి. అవన్నీ కూడా మనం చూసినామా లేదా? వాటన్నింటిని కూడా చూసినాం. ఇదే గప్చుప్ ఏదైతే ఉన్నదో ఇక్కడ గరికపాటి నరసింహ గారు ఏం చెప్పారన్న ఒక ఇట్లా ఆయన ప్రవచనాలు చెప్పుకుంటా, ఒక పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం, ఒక మురికాలువ పక్కన ఒక బండి పెడతాడు, వాని చెయ్యి పవిత్రం, ఆ పాని పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ పక్కన ఉన్నటువంటి మురికాలువ పరమ పవిత్రం అని చెప్పి ఆయన చాలా వ్యంగ్యంగా దాని గురించి చెప్పాడు. అది అమ్మేదైతే ముస్లింలు కాదు, మరి అది హైజీన్ ఫుడ్ కాదు. దాని గురించి ఎప్పుడైనా ఈ రోజు గొంతు చించుకునేటోళ్ళు, ఈ రోజు బట్టలు చింపుకునేటోళ్ళు ఎవరైనా మాట్లాడినరా? ఎవరు మాట్లాడలేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతిరోజు తనిఖీలు చేస్తూ ఉంటారు. చాలా చెత్త ఫుడ్ అనేది రా మెటీరియల్ అనేది బయటపడతా ఉంటుంది. ఫంగస్ వచ్చిన బాపతి కూడా బయటపడతా ఉంటుంది. ఎవరన్నా దాని గురించి ఫోకస్ చేసి చూపిస్తారా? మరి అది పలానా మతం వాళ్ళు మతం కోణంలో చూస్తామా దాన్ని? కాబట్టి ఇక్కడ దీని గురించి ఏంటంటే ప్రజలు ఆలోచించవలసింది, స్ట్రీట్ వెండర్స్ అమ్మేటటువంటి ఫుడ్ మనకి ఇష్టం లేకపోతే తీసుకోవడం మానేసిద్దాం. వాళ్ళల్లో ఏది కలుపుతున్నారు డౌట్ ఉంటే దాని మీద ఏ రకంగా లీగల్గా వెళ్ళాలో ఆ రకంగా వెళ్ళాలి. మరి అట్లాంటి హైటెక్ సిటీలో వచ్చాడు ఇవి ఫుడ్ ఉన్నది, స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. అక్కడ బజ్జీలు దొరుకుతాయి, మిర్చీలు దొరుకుతాయి, బిర్యానీ కూడా దొరుకుతుంది. మొన్న ఒక వ్యక్తి కూడా ఎవరు ఫేమస్ అయ్యారు బాగా, ఒక మహిళ ఆ ఇష్యూకి సంబంధించి. మరి అక్కడ కంప్లీట్ గా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, వెనకాల ఎంత వ్యర్థాలు ఉంటాయి, మురికి కాలువలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. పక్కనే అమ్ముతా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కూలి నాలి చేసుకొని బ్రతికేటటువంటి ప్రజలు. మనకి ఇష్టమైతే వెళ్ళి తినాలి, లేకపోతే ఊకోవాలి, అంతే తప్పించి దీన్ని ఇంత రాద్ధాంతం చేసి దాన్ని ఒక మతానికి అంటగట్టడం అనేది, అక్కడ విషం చల్లడం అనేది, మరి గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు పొంతన అనేది లేదు. దాన్ని కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక నేను ఇంతవరకు అయితే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిని. ఈ సమన్వయం అనేది రావాలి దేశం లోపల, ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వద్దని చెప్పి కోరుకునే వ్యక్తి. కానీ ఇంతవరకు దాని మీద పాట రాస్తానన్న తప్పకుండా ఇంతవరకైతే పాట రాయలేదు. సో ఖచ్చితంగా ముఖ్యంగా మన లక్ష్యాలు తెలంగాణ, ఇక్కడ అమరుల త్యాగాల మీద ఏర్పడేటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణ సామాజిక ప్రయోజనాలు కానీ, రాజకీయ ప్రయోజనాలు కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ ఇంకా నెరవేరలేదు. సో అవి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా పట్టుకొని ముందుకు వెళ్ళే దిశగా ఇప్పుడైతే పాట కానీ మాట కానీ నా నుంచి వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో అట్లా అయితే సూర్యకి జయసూర్యకి దేవుళ్ళ పైన నమ్మకం ఉందా? ఒకనొక సందర్భంలో దేవుళ్ళని ప్రశ్నించుకుంటూ పాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అసలు ఏ సందర్భంలో రాసిరు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆ పాట కూడా పాడండి. తప్పకుండా. ప్రశ్నించుకుంటా అంటే చిన్నపిల్లలు దేవుడితోటి సమానం అని చెప్పి మనకు చిన్నప్పటి నుంచి చెప్తారు. అట్లాంటి ఒక చిన్న 6 ఏళ్ల పాపని ఇదే హైదరాబాద్ లోపల ఒక ప్రాంతం లోపల అత్యాచారం చేసి హత్య చేసిండు ఒక దుర్మార్గుడు. సో ఆ క్రమం లోపల దేవుళ్ళను నేను ప్రశ్నించిన, అంటే అది తప్పు కాదు. ఎందుకంటే పోతన దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీరామదాసు వరకు, అంటే కంచెర్ల గోపన్న వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు దేవుణ్ణి. ఎవడబ్బ సొమ్మని గురుగుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పి కంచెర్ల గోపన్న శ్రీరామదాసు ప్రశ్నించిండు. కాబట్టి అన్నమయ్య దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళ ఆ రకంగా ప్రశ్నించారు. కాబట్టి ఇక్కడ కూడా నేను కూడా ఆ సమయంలో నేను బిలీవర్నే. నేను కూడా దేవుణ్ణి నాకున్నటువంటి అప్పుడు ఏర్పరచుకున్నటువంటి అనుబంధంతో నేను కూడా ప్రశ్నించాలనుకున్న అప్పుడు రాసినటువంటి పాట. ఇక నేను దేవుని నమ్మనా అనే విషయం అనేది వస్తే కంప్లీట్గా నేను నమ్మను. కాకపోతే నమ్మే వాళ్ళని ఎవరిని కూడా నేను వద్దనను, నమ్మకండి అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే ఇది నేను తెలుసుకుని నాకు ఒక అవగాహన వచ్చింది, అది నేను నమ్మేటటువంటి సత్యం. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో కూడా జరిగినటువంటి అనుభవాల ప్రకారం వాళ్ళు ఏం నేర్చుకుంటారో నాకు అనవసరమైనటువంటి విషయం. కాకపోతే నేను గౌరవిస్తాను ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాన్ని, డెఫినెట్గా 100% నేను గౌరవిస్తా. ఆ గౌరవం అనేది నాకు ఎప్పటికి ఉంటుంది. నేను కించపరిచేటటువంటి ఉద్దేశాలు నాకు ఉండవు, నీకు కించపరచు, నాకు అనవసరం కూడా. దాని మీద రాజకీయం చేసే వాళ్ళ మీద మాట్లాడతాం, పార్టీల పరంగా రాజకీయంగా డెఫినెట్గా మాట్లాడతాం, అంతే. సో ఇక్కడ నేను ఆ సందర్భంలో కూడా పాడినటువంటి పాట ఆ చిన్నారి కోసం. పేరు మారంగానే ఆది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజరాజన్నా, మాయతలేందో చూడరావన్నా, పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సురికెలో దాగిరన్నా, మీకు కోపం ఎట్లా రాలేదన్నా, అన్నా అని మిమ్ము నోరారా పిలసీనా,
అన్నాని మిమ్ము నోరారా పిలసిన సెల్లెల్ల నొల్లల్ల మల్ను కొట్టి పూజలందుకుంటీరి పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న ఏదొల్ల బతుకు చూడరన్నా పసివాడి కష్టాలు చూడలేక పెద్ద స్తంభము నుండి బూడి పడ్డావంట హిరణ్య కశపుని పోయి రగ్గొట్టి గోటితో పేగులు పెకలించినావంట బద్దలు కొట్టవేమిరా స్తంభం ఏమిరా ఇంత పాపం చిన్నారి చేసేమి నేరం ఎందుకురా మాకింత శాపం కొత్త గుడిని సూసుక మురిసేవో ఆ కొత్త గుడిని సూసుక మురిసేవో బండారాలలో బంధివైనావో పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న వేదోళ్ళ బతుకు చూడరన్నా ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజరాజన్న మాయతలేందో చూడరావన్నా. ఈ పాట రాసిన అన్నప్పుడు బాగుంది. సో అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మావోయిస్టు కేంద్రం ఏం చెప్తుందంటే మార్చి 31 కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్రం ఆల్రెడీ చెప్తూనే ఉంది ఎప్పటి నుంచో. అది కూడా గడువు దగ్గర పడ్డది. మావోయిస్టులను మార్చి 31 వరకు లేకుండా చేస్తామన్నటువంటి కేంద్రం వ్యాఖ్యల పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక పౌరుడిగా, ఒక భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను చెప్పే విషయం ఏంటంటన్నా, నా అభిప్రాయం ఏంటంటే, ఈ వ్యవస్థ లోపల దోపిడికి గురి అవుతున్నటువంటి ప్రజానీకానికి అండగా నిలబడడానికి అనేక శక్తులు వచ్చినాయి, అనేక శక్తులు నిలబడుతున్నాయి. అది ప్రజాస్వామిక శక్తులు కావచ్చు, ఇంకే శక్తులైనా సరే నిలబడుతున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ తానకు ఈ ఒక్క టార్గెట్ పెట్టుకుంటే అనేక టార్గెట్స్ పెట్టుకోవాలి. కేవలం మావోయిస్టులను లేకుండా చేస్తామనే టార్గెట్ మాత్రమే కాదు, ఈ దేశంలో ఉగ్రవాదం లేకుండా చేసే టార్గెట్ కూడా ఒక డేట్ పెట్టుకోవాలి. పేదరికాన్ని నిర్మూలించే టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి. నిరక్షరాస్యతను నిర్మూలించేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇట్లా అనేక టార్గెట్స్ పెట్టుకోవాలి, డేట్స్ పెట్టుకోవాలి. నిజానికి మావోయిజాన్ని ఎంత గొప్పగా అణిచివేసిరో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకున్నారు. నాకు తెలిసి 31 లోపు ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులతో సహా మొత్తం కూడా లేకుండా చేస్తారు కావచ్చు, కంప్లీట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు కావచ్చు. ఓకే, సక్సెస్ అవ్వండి. అందులో కూడా సేమ్ ఈ టార్గెట్ పెట్టుకొని ఎట్లా రీచ్ అయినరో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విషయాల గురించి కూడా టార్గెట్ పెట్టుకొని వాళ్ళు రీచ్ అయ్యేటటువంటి శక్తి ఉందా, అసలు ఆలోచన ఉందా? ఉండదు వాళ్ళకు. ఎందుకంటే ఈ 10-11 సంవత్సరాల పాలన లోపల విద్య విషయం లోపల కావచ్చు, నిరక్షరాస్యత విషయం లోపల కావచ్చు, మహిళలకు రక్షణ విషయం లోపల కావచ్చు, మనము వరల్డ్ వైడ్గా ఒక ఇండెక్స్ కనుక మనం చూస్తే భారతదేశం ప్రతి దాంట్లో 1-2 స్థానాల లోపల మాత్రమే ఉంది. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగేటటువంటి స్థానం లోపల మొదటి స్థానంలో ఒకటి ఉంది. హంగర్ ఇండెక్స్ లోపల మొదటి స్థానంలో ఒకటి ఉంది. అంటే ఈ ర్యాంక్ అనేది ఎందుకు వస్తున్నది? వాటి మీద టార్గెట్స్ ఎందుకు పెట్టుకుంటలేరు? మొన్న ఢిల్లీ లోపల బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ప్రధానమంత్రి స్వయంగా నివాసం ఉండేటటువంటి ఢిల్లీ లోపల ఎర్రకోటకు అత్యంత సమీపం లోపల ఎంత నెగ్లిజెన్స్ ఇది! ఒక బ్లాస్ట్ జరిగి అంతమంది చచ్చిపోయారు అని చెప్పానంటే ఆ విషయం గురించి మోడీ గారు ఇంతవరకు మాట్లాడలేదు, దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఏ విషయం గురించి మాట్లాడినంటే ఆయన ఇక్కడ మనం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇష్యూల పట్ల మనం టార్గెట్ రీచ్ అవుతున్నామని చెప్పి చాలా గొప్పగా ఈ రాజకీయ ఉపన్యాసాల్లో కూడా భాగంగా ఇచ్చాడు. అంటే ఈ విషయం గురించి మనం కంప్లీట్గా చూస్తే మావోయిస్టుల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మిగతా విషయాల మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఉందా అని చెప్పి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అది ప్రజలు వేసుకోవాలి. ఇక మావోయిస్టులను ఏరివేస్తాం, మావోయిజాన్ని కంప్లీట్గా అంతం చేస్తామని చెప్పేది తప్ప కరెక్టా అనేది విషయం పక్కన పెడదాం మనం. ఎందుకంటే మావోయిజం అనేది ఒక సమస్య మీద ఈ రోజు రాలేదు. తెలంగాణ పోరాటం మొత్తం చేసిన నక్సలైట్లే కదా. ఎంతమందిని విషం పెట్టి చంపారు, ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి చంపారు. బెల్లి లలితక్కని ఏం చేశారు? 18 ముక్కలు చేసిండ్రు కదా. గద్దరాన్ని ఇంటికి పోయి కాల్పులు జరిపారు కదా. సో వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి నక్సలైట్ల సందర్భంలో ఒక్క సమస్య మీద నక్సలిజం పోరాటం చేయలేదు, మావోయిజం పోరాటం చేయలేదు. అనేకమైనటువంటి ప్రజల సమస్యలను పట్టుకొని వచ్చింది. కాకపోతే ఈ రోజు కోర్ ఇష్యూ లోపల ఏం జరుగుతుందంటే అదానికి సంబంధించినటువంటి బైలాడీల ఫారెస్ట్ రేంజ్ లోపల ఉన్నటువంటి ఆ మైనింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి క్వార్ట్జ్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, విదేశాలకు కంప్లీట్గా అమ్ముకుంటా ఇక్కడ అదాని ప్రపంచ కుబేరుడు కావడానికి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఫండింగ్ ఒక ప్రధానమైనటువంటి ఫండర్గా ఆయన ఉన్నాడు కాబట్టి, సో అతను మంచి మిత్రుడు కాబట్టి, వాళ్ళ ఇద్దరు కూడా మంచి చిరకాల మిత్రులు కాబట్టి అతని యొక్క ఆస్తులు పెంచడానికి, అతన్ని ప్రపంచ కుబేరుల స్థానంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం కష్టపడుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు వీళ్ళు చేపట్టిన మావోయిస్టులు చేపట్టి అడవి లోపల అభివృద్ధి లేకుండా పోతుంది, ఆదివాసీ గ్రామాలకు కరెంట్ ఇవ్వలేకపోతున్నాం, ఆదివాసీ గ్రామాల్లో కూడా స్కూల్స్ పెట్టలేకపోతున్నాం, అభివృద్ధి చేయలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే మావోయిస్టులను తప్పించుకొని మీరు రోడ్లేసి మీరు అక్కడ అంత పెద్ద మైనింగ్ వ్యవస్థను సృష్టించారు. 20,000 ఎకరాల అడవిని సర్వనాశనం చేయగలుగుతారు, పెద్ద పెద్ద వెహికల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు, ఇక్కడికి మిషనరీని దానికి సంబంధించినటువంటి మిషనరీని తీసుకుపోయి అక్కడ పెట్టుకోగలుగుతారు, అక్కడ బిజినెస్ చేయగలుగుతారు, వ్యాపారం చేయగలుగుతారు, అడవిని ధ్వంసం చేయగలుగుతారు, అభివృద్ధి చేయలేరా? సో ఇదేంటిది? ఇది ఎక్కడిది? అక్కడ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లలో పోలీస్ క్యాంపులు పెట్టింది ఎవరు? ఆదివాసీ స్కూళ్ళలో పోలీస్ క్యాంపులు పెట్టింది ఎవరు? డ్రోన్లతోటి బాంబులు వేసింది ఎవరు? ఆదివాసులు 2,000 మంది ఆదివాసులు చచ్చిపోయారు. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవి? ఎందుకు బయటికి తీసుకురారు? సోనీ సోరి అనే ఒక గవర్నమెంట్ టీచరు, ఆమె ఏం ఆస్తున్నటువంటి వ్యక్తి కాదు, ఇద్దరు భార్యాభర్తలు చదువు చెప్తారు ఆదివాసీ గ్రామాల్లో. వాళ్ళు అక్కడ ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను చూసి, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి మారణకాండను చూసి తట్టుకోలేక వాళ్ళు ఉద్యోగాలను విడిచిపెట్టి బయటికి వచ్చి మాకు న్యాయం కావాలా అని చెప్పి ఆదివాసుల తరపున నిలబడ్డందుకు ఆవిడ భర్తను తీసుకొని పోయేమో జైలు వేసి హింసిస్తారు, ఆమెను ఎక్కడికి పోయినా నిర్బంధించి ఆమెను హింసిస్తారు. ఈ రకంగా ఎంతమందిని హింసిస్తున్నారు. అక్కడ ఇంటర్నెట్ ఉండదు, కరెంటు కట్టు, అక్కడ నుంచి ఒక్క కమ్యూనికేషన్ కూడా నాగరికంగా ప్రపంచానికి, ఈ అనాగరికమైనటువంటి ప్రపంచానికి ఉండదు. నగరాలకు అసలు ఆ వార్తలు రావు. మొన్న పూవర్తి జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్తే వాళ్ళందరినీ 12 గంటల పాటు నిర్బంధించింది. జర్నలిస్టులను నిర్బంధించాల్సినటువంటి అవసరం ఏంది? వాళ్ళు రికార్డు ఇట్లే కెమెరాలు రికార్డ్ చేసినటువంటి మొత్తం ఫుటేజ్ అంతా కూడా డిలీట్ చేసి అసలు వాళ్ళకి అథారిటీ ఎక్కడిది? పోతుంటే ఎందుకు పోతున్నారు? డీటెయిల్స్ తీసుకోండి, సెక్యూరిటీ ఇవ్వండి, పూవర్తి దాకా పోండి, పోయి అక్కడ వాళ్ళే చెప్తున్నారట, మీరు మాకు మంచి డీటెయిల్స్ రాసిస్తే ఎందుకు పోతున్నారు చెప్తే మేమే సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి మేమే సేఫ్గా మిమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొస్తామని చెప్పారు అన్నారంట. అన్న వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకు నిర్బంధించారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ను రికార్డ్ని ఎందుకు కూడా మొత్తం కంప్లీట్గా నేషనల్ ఎరేజ్ చేసారు అనేది ఒక ప్రశ్న వాళ్ళే వేస్తారు, సమాధానం వాళ్ళే చెప్తారు, మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వాళ్ళే వేస్తారు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్బంధం? పూవర్తి ఏం పాకిస్తాన్ కాదు కదా. మావోయిజాన్ని సామాజిక సమస్యగా చూడలేకపోయినప్పుడు చర్చలకు ఆహ్వానించినప్పుడు ఆ చర్చలు చేసేది. చర్చల లోపల ఏం వాళ్ళు కోరుకునేది ఏంది? అడవి ఆదివాసులది, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కు ఉన్నది, అడవి మీద హక్కు ఉన్నది. ఆ హక్కును పరిరక్షించకుండా ప్రైవేటు ఎంఎన్సి కంపెనీలకు, లేకపోతే అదానీ కంపెనీలకు, పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఇట్లా ఈ రకంగా అటవీ భూమిని కట్టబెడితే దేశ సంపద కదా, అది ప్రజలందరికీ కావాల్సినటువంటి సంపద. ప్రభుత్వము ఇచ్చినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏవైతే ఆ నిబంధనల మేరకు ప్రభుత్వము పూర్తి స్థాయి లోపల అథారిటీ తీసుకొని మైనింగ్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు సింగరేణి మైనింగ్ అట్లే నడుస్తున్నది. దేశము లోపల ఆ అవకాశం ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ప్రభుత్వ రంగ సంస్థ కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మరి ఇదే మైన్ నుండి నువ్వు ఫ్రీగా ఎందుకు ఇవ్వవు? గవర్నమెంట్ సంస్థ అది. ఫ్రీగా మనకు ముడి సరుకు కావాలి ఇనుము తయారు చేయడానికి, ఆ ఇనుము ఎందుకు ఇవ్వవు నువ్వు? వాళ్ళు ఒక సందర్భంలో మేము వాళ్ళని ప్రశ్నించినాం, మీరు ఎందుకు లాభాలు తేలేకపోతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి అని చెప్పారంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి ముడి సరుకు వాళ్ళకు సొంత మైన్ ఉంటే ఆ ఖర్చు వచ్చేసి కేవలం 1,500 రూపాయలు ముడి సరుకు. ఒక టన్ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు 1,500 రూపాయలు అయితే వాళ్ళకు సొంత మైన్, సొంత గని అనేది కేటాయించకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేట్ మైన్స్ నుంచి, మళ్ళీ ఇదే అదానీ అంబానీ మైన్స్ నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఎంత అవుతుంది? ఇక్కడ 1,500 అయ్యేది అక్కడ 8,000, 9,000 అవుతుంది. దీనివల్ల నష్టం రాకపోతే లాభం వస్తుందా అని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్న వేసారు. వాస్తవమే కదా. పూర్తి స్థాయి ప్రభుత్వ రంగ సంస్థకు సొంతగానే ఎందుకు కేటాయించరు? సో కావాలని దాన్ని నష్టపరచడానికి, ఆ నష్టపరిచి దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఇది ఒక కుట్ర. ఇది గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కుట్ర. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని అమ్మేసి దీన్ని వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా నిలబెడుతున్నామని చెప్పి అంటున్నారు. మొత్తం కలిపితే ఒక 50 లక్షల కోట్లు కూడా రావు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా కంప్లీట్గా అమ్మేస్తే. మేము ఒకసారి దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మొత్తం కూడా కలెక్ట్ చూసినప్పుడు 50 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ రావు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే. ఈ 8 సంవత్సరాల లోపల దాదాపు 200 లక్షల కోట్ల ప్రజాధనాన్ని జిఎస్టీ ద్వారా వసూలు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎందుకు వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా అప్పుడు ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాలేదు? ఆ 2 లక్షల కోట్ల రూపాయల గురించి ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుందా? దాన్ని ప్రశ్నిస్తే ఎవరినన్ను ఉంచుతారా? సో ఇన్ని రకాలైనటువంటి
ఆ తప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసుకుంటా ఆయుధం పట్టుకున్నారు అని చెప్పానంటే నేను ఒకటే అడుగుతుంది, పోలీసుల చేతిలో ఆయుధం ఉంది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, దాని గురించి మాట్లాడు. ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఆయుధాలు ఎందుకు, సినిమా స్టార్ల దగ్గర ఆయుధాలు ఎందుకు? అట్లయితే లేదు వాళ్ళకు అభిమానులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళ చేతిలో గన్ ఉండాలి అని చెప్పని అంటే, మరి ప్రతి మనిషికి కూడా గొడవలు ఉంటాయి, ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయుధాలు ఇవ్వండి. మరి సొంత సెల్ఫ్ డిఫెన్స్ కోసం 10 ఎకరాల భూమి ఉన్నోనికే లేకపోతే 100 కోట్ల ఆస్తున్నోనికే ఇస్తా అంటే ఎట్లా? సామాన్య జనానికి కూడా రక్షణ కావాలి కదా. ఈ రోజు అత్యాచారానికి గురవుతున్నటువంటి ఆడపిల్లలు ఏం బాగా కేవలం డబ్బున్న పిల్లల మీద మాత్రమే జరుగుతలేదు కదా, పేదల ఆదివాసీల దళిత మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. వాళ్ళందరికీ ఆయుధాలు ఇవ్వండి, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వండి. ఆయుధం పట్టుకుంటే తప్ప అంటే ఆయుధం పట్టుకున్న ప్రతి ఒక్కరిది తప్ప అవుతుంది. ముందు సినిమా స్టార్లను, ల్యాండ్ లార్డ్స్ ఆయుధం ఎవరైతే అడిగి తీసుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళ మీద NSA పెట్టండి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టండి వాళ్ళ మీద. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఆయుధాలు ఎందుకు అడిగారు? వాళ్ళకే శత్రువులు ఉండేది ప్రతి ఒక్కరికి ఉంటారు కదా దేశం మీద. సో ఈ విధంగా ఆయుధం పట్టుకున్నారు, ఆయుధంతో ఏం కాదంటే రైట్ నువ్వేం చేస్తావు ముందుగానే చెప్పు. వాళ్ళు కోరుకునేటివి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, ఆదివాసులకి ఈ హక్కు, ఈ అడవిని నాశనం చేసాడు బంద్ చేయమని చెప్పి అంటారు. అడవిని నాశనం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఈ రోజు మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడండి అన్న, బైలాడీల ఫారెస్ట్ రేంజ్ అని కొట్టండి, శాటిలైట్ వ్యూ లోపల చూడండి, కంప్లీట్ గా 22,000 ఎకరాల అడవి ఎంత దుర్మార్గంగా నాశనం, ఎంత పచ్చగుండ కనబడాల్సిన అడవి ఎర్ర కనబడుతుంది మీకు. అక్కడ ఏం జరుగుతుందో కంప్లీట్ కనబడుతుంది. శాటిలైట్ లోపల ఆ రికార్డు ఉంది, ఈ రోజుకి ఇప్పుడు కొట్టినా వస్తుంది మీకు శాటిలైట్ వ్యూ లోపల. సో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి. ఇది March 31 లోపల పెట్టుకుంటే ఇప్పుడు తిరుగుబాటు అనేక రూపాలు, మాట ద్వారా వస్తుంది కావచ్చు, ఒక చోట పాట ద్వారా వస్తుంది కావచ్చు, రాజ్యాంగబద్ధంగా అందరికి నిరసన వ్యక్తం చేసే, ధర్నాలు చేసే, తమ యొక్క నిరసన వ్యక్తం చేసేటటువంటి ఆలోచన హక్కు ఉన్నది. ఆ హక్కు ద్వారా ప్రజలందరూ కూడా ఈ రోజు మావోయిజం లేకపోవచ్చు, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని రాకపోవచ్చు, మేము వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దాం, ప్రత్యక్షమైనటువంటి ప్రజాక్షేత్రంలో కూడా రాజకీయ పోరాటం చేద్దాం అని చెప్పి అనేక సార్లు మేము కూడా చెప్పాం ప్రజల లోపల ఉన్న వాళ్ళు. కాకపోతే వాళ్ళు సిద్ధాంతానికి కట్టుబడి వారు అనేది వస్తామని చెప్పినట్టుగా ఒక బలమైనటువంటి సంకల్పంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించేటటువంటి ఆలోచన కూడా మాకు లేదు, ఆ అర్హత కూడా మాకు లేదు. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఆయుధం అవసరం లేదు, రాజకీయ పోరాటం చేద్దాం, రాజకీయంగా ఈ ప్రభుత్వాల వైఖరిని తిప్పికొడదామని చెప్పి కూడా మేము ప్రజలను పిలుపునిస్తాము. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక పాట, ఇది ఇప్పుడు మావోయిస్టులని March 31 వరకు లేకుండా చేస్తామన్న కేంద్రం అన్న మాటలకి ఒక పాట పాడింది. నిజానికి దీనికి సందర్భానుసారంగా అమరులైనప్పుడు నేను రాసినటువంటి పాట. అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, భుజమున బంధుకునెత్తి బుల్లెటు దండాలు గట్టి చారుబాబు తోవలో సాగిపోయే వీరులు, అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, వేల చుక్కల నింగిలో వేగు చుక్కాలైతిరో, దారి తెలియని నవతరం మీ తోవ నడవాలంటిరో, ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, రేపటి తొలి వేకువలకై పొద్దును దాచుంటిరో, అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, గుండ్లు గుండెలా చీల్చిన చిత్రహింసలే చేసిన, గుండ్లు గుండెలా చీల్చిన చిత్రహింసలే చేసిన, ఎర్ర జెండా నొదలక దండుగట్టి నడిసిరా, మా కంచముల్లా గింజకై మీ వంతును కాలిడిసిరా, మా కంచముల్లా గింజకై మీ వంతును కాలిడిసిరా, మీ వంత పాడే గొంతులను వచ్చి చూసి పోతరా, అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా,
అరుణ ఉదయపు కిరణాలైతిరా పాట రాసింది. మీరు పాటలు రాస్తారు కదా, అవును. ఫస్ట్ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది, రాసిన పాట ఏంటి అసలు? ఇంతకుముందు పాడినటువంటి పాటే ఏది? ఇది పేరు మారంగానే యాది మరిసన ఓ పాటే ఓకే. మొట్టమొదటిసారి నేను పాడి రికార్డ్ అయినటువంటి పాట అది. నేను పాట రాసిన తర్వాత రికార్డ్ అయింది. అది ఫస్ట్ అటెంప్టే చాలా గొప్పగా జనాదరణ పొందింది అది. సో దాని తర్వాత అనేక పాటలు రాసినాం. గద్దరన్న మీద కూడా పాట రాసిన, పోలీసుల మీద కూడా పాట రాసిన నేను. సార్ వాడని గద్దర్ మీద వాడని గద్దరన్న చనిపోయిన సందర్భంలో ఒకటి రాసినటువంటి పాట. గద్దరన్న యొక్క ఆయన పాటలు వింటూనే పెరిగినటువంటి నేపథ్యం నాది. చిన్నప్పటి నుంచి క్యాసెట్ల లోపల వినేది, టేప్ రికార్డర్ లోపల. సో ఆయన మరణించినప్పుడు పాతికేళ్ళు గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్నాని గానం, ఆకలి కేకల తల్లికై చేసినవే ఆర్తనాదం, గద్దరంటేనే తెలంగాణం. పాతికేళ్ళు గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్నాని గానం, ఆకలి కేకల తల్లికై చేసినవే ఆర్తనాదం, గద్దరంటేనే తెలంగాణం. ఎర్రాని ఆ రుద్ర పురుగు పోలే ఎగిరి దునికే జినక పిల్లవోలే, ఎర్రాని ఆ రుద్ర పురుగు పోలే ఎగిరి దునికే జినక పిల్లవోలే, ఎర్ర జెండల కర్ర సాములు ఏడవాయా నాటి గుర్తులు, జోహారు జోహారు జోహారులు గద్దరన్న నీకు జోహారులు, జోహారు జోహారు జోహారులు గద్దరన్న నీకు జోహారులు, వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు, వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు. కారంచేడు భూస్వాములతో కారంచేడు భూస్వాముల మీద కత్తులు నూరిన గానం, చుండూరు గుండె మంటల నిప్పుల దండోర మోగించే రాగం, నాగలల్ల పచ్చి నెత్తూరు వారించే, నాగలల్ల పచ్చి నెత్తూరు వారించే నార చంద్రబాబును వణికించిన గానం, జోహారు జోహారు జోహారులు గద్దరన్న నీకు జోహారులు, వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు. ఇది గద్దరన్న మీద రాసి. ఎప్పటి నుంచి అంటే మీరు ఎప్పటి నుంచి ఈ పాటల ప్రపంచంలోకి వచ్చారు? ఎంత కాలం అయింది? భజన పాటల నుంచి మొదలైంది భజన పాట చిన్నప్పటి నుండి ఆ ప్రస్థానం అనేది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడు చాలా చిన్న పిల్లలు అన్నాం. 2009 7వ తరగతి చదువుతున్నా. ఆ సందర్భం లోపల ఏంటంటే మా సార్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి ప్రైవేట్ స్కూల్ హెచ్ఎం ఆయన స్కూల్లో మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండు మాకు 10 సంవత్సరాలు తమ్మునికి నాకు. ఆయన ఏంటంటే ట్రస్మా అని చెప్పి అప్పుడు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుండి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసేటటువంటి. సో వాళ్ళు అప్పుడు ఆ సంస్థ తరపున ఆయన ఉద్యమం లోపల పాల్గొనేది. సో మేము కూడా ఆయనతో పాటు వెళ్ళేది, అక్కడ అనేక రకాలుగా పాటలు పాడేది, ఉపన్యాసాలు ఇచ్చేది. ఆ క్రమం లోపల గద్దరన్న పాటలు మా తండ్రికి మా నాన్నగారికి ఈ గద్దరన్న పాటలు అంటే బాగా ఇష్టం. సో చిన్నప్పుడు ఆ టేప్ రికార్డులు వేసి వినిపించేది మాకు. సో ఏంటంటే ఈ భజన పాటలు కావచ్చు, ఈ తెలంగాణ ఉద్యమ గీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్యారలల్ గా వినుకుంటూ వచ్చిన. సో వినుకుంటూ వచ్చినటువంటి క్రమం లోపల పాడటం, దాని తర్వాత ఎప్పుడైతే కాస్త నా ఆలోచనలు అనేటివి కాస్త మెచ్యూరిటీ వచ్చి వ్యవస్థల మీద, చుట్టూ ఉన్నటువంటి సమాజం మీద అవగాహన అనేది పెరుగుతూ వచ్చింది, ఆ సందర్భం నుంచి నేను పాటలు రాయడం మొదలుపెట్టాను. ఓకే, అంటే ఇప్పుడు గద్దర్ పాటలు వాళ్ళన్నీ అంటే ప్రశ్నించే తత్వంతో ఉన్నటువంటి పాటలు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కేసీఆర్, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఇద్దరి ఇప్పుడు ఏదైతే ఈ 3 టర్మ్లు దాదాపు 2.5 పీరియడ్ అయిపోయింది, ఇంతవరకు తెలంగాణ ఏ అయితే అంశాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అవన్నీ సక్సెస్ అయినా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుల్ఫిల్ చేసారు అవి? అది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే భూతద్దంలో ఒక చిన్న విషయాల్ని పెట్టి చూసి వాటిని గొప్పగా ప్రచారం చేసుకొని, గోబెల్స్ ప్రచారం అంటారు, గోబెల్స్ ని ప్రచారం చేసుకుంటా మేము తెలంగాణ నిర్మాతలము, జాతిపితలం అని చెప్పి చెప్పుకుంటే నడవదు. ఎందుకంటే అనేక మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ, అనేక మంది తమ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా కంప్లీట్ గా పనంగా పెట్టి, ఉద్యోగాలను విడిచిపెట్టి, వ్యాపారాలను విడిచిపెట్టి, సొంత పనులను, వ్యక్తిగత జీవితాలను విడిచిపెట్టి త్యాగం చేసి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తే ఎంతో మంది అందులో నాయకులు ఉన్నారు.
ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉన్నారు, కేసీఆర్ తోటి తిరిగినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. ఆయన వాళ్ళ గురించి బెల్లి లలితక్క గురించి కానీ, మారోజు వీరన్న గురించి కానీ, ఆ తర్వాత బెల్లి లలితక్క యొక్క కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు కూడా నయం భయానికి మొన్నటిదాకా ఆయన సొంత అన్న బయటికి రాకుండా అయిపోయిండు. అంతకుముందు ఎక్కిరి సిద్ధులు కావచ్చు, బుక్క కరుణాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళే కదా. వీళ్ళందరి గురించి మనం ఏమనుకోవాలి? 18 ముక్కలు అయిపోయింది కదా బెల్లి లలితక్క, ఆ తెలంగాణ తల్లి ఆమె కదా. ఆమె గురించి ఎవరు మాట్లాడరు? అరే మా రోజు వీరన్నకు సంబంధించి ఇంతవరకు ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎక్కడ కూడా మా రోజు వీరన్నను చంపింది ఎవరు? బెల్లి లలితక్కను 18 ముక్కలు చేసి చంపింది ఎవరు? గద్దరన్న మీద తూటాలు పేల్చింది ఎవరు? వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారు? తెలంగాణ కోసం కాదా? తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల గురించి మనం పక్కన పెట్టి ఈ రోజు రాజకీయ ముఖ చిత్రంగా ఏర్పడేటువంటి ఒక వ్యక్తి ఆయన ఏం చేసిండు? ఆయన కేవలం 20 సంవత్సరాల లోపల ఆయన ఉద్యమంలో ఒక రాజకీయ పాత్ర పోషించిండు కావచ్చు. అంతకుముందు 60 సంవత్సరాల ఉద్యమం లోపల 369 మందిని కాసు బ్రహ్మానంద రెడ్డి చంపేసినప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడారు? తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి పోరాటం కాదా అన్న? సో ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. దాని తర్వాత ములికి గో బ్యాక్ ఉద్యమం కావచ్చు, మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ లోపల జరిగినటువంటి కాల్పులు కావచ్చు. మీరు కోదండరామ్ గారిని అడిగితే ఆయన చెప్పడా ఆ విషయం గురించి? అంతకుముందు జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సమక్షంలో జరిగింది కదా అది, ఆయన చెప్పడా? ఇట్లా ఎన్ని రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మత్యాగాలు వీటన్నిటి మీద ఏర్పడితే ఆ చరిత్రను మనం తలుసుకోకుండా, ఆ చరిత్రను మనం గుర్తుపెట్టుకోకుండా ఈరోజు ఒక వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన ఏం చేయలేదని అంటలేదు. ఆయనది ఒక పాత్ర ఉండొచ్చు, కాకపోతే ఆయనది మాత్రమే గొప్ప పాత్ర ఉంది అనేది మాత్రం అది ఎంతవరకు కూడా సమంజసం కాదు. తెలంగాణ ప్రజానీకం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ అంటే అనేక మంది అమరవీరుల యొక్క త్యాగం, అంతకుముందు అనేక మంది నాయకుల యొక్క వారి వ్యక్తిగత జీవిత త్యాగము, పోరాటం, ఉద్యమ ఫలితం. కాబట్టి వీటన్నింటిని గుర్తుపెట్టుకోవాలి తప్పించి కేవలం కేసీఆర్ కాదు. ఇక్కడ ఈ 10-12 సంవత్సరాల పాలన విషయానికి వస్తే తెలంగాణ లక్ష్యాల ప్రయోజనాలు ఏమాత్రం కూడా నెరవేరలేదని చెప్పని అనుకుంటాం. ఎందుకంటే గతంలో లోపల విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో ఈనాటికి అదే విద్యా వ్యవస్థ ఉంది. ఈ రోజుకి యూనివర్సిటీల లోపల చదువుకుంటున్నటువంటి, పీజీ చేస్తున్నటువంటి, పిహెచ్డీలు చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా, స్కాలర్స్ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కాలర్షిప్లు రావట్లేదు, ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు గవర్నమెంట్స్, ఫీజుల మూతతోటి గవర్నమెంట్ యూనివర్సిటీ లోపల కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అరే అడ్మిషన్ తీసుకోవాలంటే కూడా మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల డబ్బులు కడితేనే అడ్మిషన్ అని చెప్పి 50-60 వేలు వాళ్ళకి లెక్క చెప్తే పేద విద్యార్థులు ఎక్కంచెలు తెచ్చి కడతారు. సో విద్యా వ్యవస్థ లోపల లోపాలు ఉన్నాయి. ఈ రోజుకి హాస్టల్స్ పరిస్థితి ఎట్లుందో ప్రతి రోజు మన మీడియా లోపల మనం కవరేజ్లు ఇస్తున్నాం కదా, మీరు చూస్తున్నారు కదా, వెళ్తున్నారు కదా, ఫీల్డ్కి వెళ్తే ఎక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం కదా. సో విద్యారంగం లోపల ఎట్లాంటి మార్పులు రాలేదు. అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఇక వ్యవసాయం విషయానికి వస్తే ఒక ఎకరం వడ్లు వేసినప్పుడు ఒక్క పంటకు వచ్చేది ఒక ఎకరానికి 8,000 రూపాయలు. 8,000 రూపాయలు కనీసం ట్రాక్టర్ ఖర్చుల కన్నా అయితే అన్న, డీజిల్ ఖర్చుల కన్నా అయితే కావు. రైతుకు మద్దతు ధర తెలంగాణ రాకముందు లేదు, ఈ రోజు ప్రకటిస్తలేరు. అరే వడ్లు కొంటున్నాము మేము, ఐకేపీ సెంట్రల్ రద్దు చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీలు పెట్టినాం, లేకపోతే ఈ రోజు ఇక్కడ ఈయన కొంటే లైన్లో పెట్టాలి, ఇక్కడ నిలబడాలి, పడిగాపులు గాయాలి, తర్వాత అదేం మద్దతు ధర కాదు. 100-200 అటు ఇటు తప్పించి పెద్ద అందులో రైతులకు ఒరిగేది ఏం లేదు, న్యాయం ఏం లేదు. కాబట్టి చేయాల్సింది వాళ్ళు, కాబట్టి వాళ్ళు చేసినటువంటి వ్యవసాయం లోపల 10 బస్తాలు బయట అమ్ముకుంటారు, 10 బస్తాలు అక్కడ అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏం చేస్తారు రైతులు? మిల్లుకి ఎందుకు తీసుకుపోతున్నారన్న, మిల్స్ రైస్ మిల్ చేయాల్సినటువంటి పని ఇది. రైస్ మిల్లులు ధాన్యాన్ని తీసుకొని పాలిష్ చేసి వాళ్ళు ప్యాక్ చేయాలి, అంతే. ఇక్కడి వరకే కదా. కాకపోతే వాళ్ళకు అథారిటీ ఉన్నది కొనేది. ఈ రోజు మొత్తం వాళ్ళే కొంటున్నారు, వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. క్వింటాల్కి ఎంత కొంటున్నారన్న? క్వింటాల్కి 2,500 వడ్లు కొంటే మనకి 25 కిలోల బస్తా ఎంతకు దొరుకుతుంది? 3,000కు దొరుకుతుంది. అంటే 3 టైమ్స్ ఎక్కువ లాభాన్ని ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటున్నారు. పండించినటువంటి రైతు మాత్రం ఈ 2,500 క్వింటల్ అమ్మితే బతుకన్న సావన్న రైతు. కేవలం వడ్లు విషయమనే కాదు, పత్తి రైతులు అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పసుపు బోర్డు, ఏదైనా పసుపు బోర్డుకు సంబంధించి పసుపు అయితే ఇంకా దుర్మార్గం. అప్పుడన్నా మద్దతు ధర లభించింది కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల. ఈరోజు పసుపు రైతులు ఏడుస్తారు, కళ్ళ రక్తం కారుతుంది పసుపు రైతులకు. దాని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? పత్తి రైతుల పరిస్థితి అట్లే ఉన్నది కదా. ఈరోజు ఎక్స్పోర్ట్స్ అన్ని ప్రైవేటు వ్యవస్థలన్నీ ప్రైవేట్ శక్తుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈరోజు టెక్స్టైల్ రంగము లోపల కంప్లీట్ గా
టారిఫ్ ని ఇక్కడ రద్దు చేసింది గవర్నమెంట్. జీరో ఈడ సుంకం. జీరో సుంకం అంటే విదేశాల నుంచి, అమెరికా నుంచి కావచ్చు, మిగతా దేశాల నుంచి కావచ్చు, మనం ఎగుమతి చేసుకుంటే 0% టారిఫ్ వాళ్ళకు. అంటే వాడికి ఇష్టం వచ్చినట్టు వస్తాడు, తలుపు తెర్ర తెరిచి పెట్టిండు, వాడు వచ్చేస్తాడు. ఇక్కడ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే, మన దగ్గర నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే 18%. ఎందుకుంటాడు? సో ఇట్లాంటి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి నాశనం చేసేది ఈరోజు రైతుల సమస్య. గతంలో ఎట్లా ఉందో ఇప్పటికట్లే ఉంది. ఇప్పుడు మాట్లాడితే కరెంట్ ఇచ్చినాము 24 గంటలు, వాటర్ రిసోర్సెస్ పెరిగినాయి అని చెప్పానంటారు. వాటర్ రిసోర్సెస్ అనేది ఈరోజు మీరు చెరువుల పరిస్థితి చూడండి. మా ఊరికే రండన్నా, ఎప్పుడో 8 ఏళ్ల కిందట హరీష్ రావు వచ్చి చెరువుకు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిపోయింది. ఇంతవరకు చెరువు అనేది దాని రూపు లేదు, రేఖ లేదు, దానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులు ఉంటాయన్న. గొలుసుకట్టు అంటే ఈ చెరువు నుంచి ఇంకొక చెరువుకు కనెక్షన్ ఉంటుంది పిల్లకాలువల ద్వారా, అట్లా దిగుతాయి. ఈరోజు మీరు ఏ చెరువు కన్నా పోయి చూడండి, చెరువు తీరు ఉంటే అప్పుడు ఏమన్నావురా అని చెప్పి నాతో ఎప్పుడో వర్షాలు పడ్డప్పుడు పొంగుతాయి అంతే. దాని తర్వాత నీకు రిజర్వేషన్ అనేది ఉండాలి కదా లోపల. వాటర్ రిజర్వ్ అయ్యి లేకపోతే ఎందుకది? బ్యాక్ వాటర్ మొత్తము ఒక చోట నిక్షిప్తం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో కోట్లింగాల కాడ, లేకపోతే మన శ్రీశైలం దగ్గర అక్కడిక్కడ ఉంటే ఈ వాటర్ రిసోర్సెస్ అన్ని కూడా మురికి నీళ్ళతో ఏం చేస్తామన్నా పారుకుంటూ ఉండాలి ఎప్పటికీ. నీళ్లు కానీ నదులు ఎండిపోతలేవా? మీరు కాళేశ్వరం లోపలికి ఎందుకు వాటర్ రిలీజ్ చేస్తలేరు? మరి చాలా గొప్ప ఇరిగేషన్ వ్యవస్థను మేము రూపుదిద్దామని చెప్పుకుంటే కదా గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఏదో మేమే శాంక్షన్ చేసినాం, అంతకుముందు జలయజ్ఞం పథకం కిందకి వచ్చిన వాటిని కేసీఆర్ ముంగడి తీసుకుపోయినని చెప్పి మాట్లాడతారు కదా, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా. వాటర్ రిసోర్సెస్ ఎక్కడో అవి ఆ ప్రాజెక్టులు కట్టిన చోట పెరగచ్చు. బోర్లు వేస్తేనే 4-5 ఫీట్లకే పడవచ్చు, ఇంకోళ్ళకు 12 ఫీట్లకు పడవచ్చు, ఇంకోళ్ళకు 100-150 ఫీట్లకు పడవచ్చు. సరే, ఎట్లా పడ్డప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో కూడా రైతులు ఇప్పటికీ దుర్మార్గమైనటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటారు. అది మారలేదు. విద్యా వ్యవస్థ మారలేదు, వ్యవసాయ రంగం మారలేదు. ఇక నిరుద్యోగ విషయాల గురించి మనం చెప్పచ్చునా? ఏమన్నా మారిందా అన్న? ఈ రోజుకి నిరుద్యోగ కవాతు ఎందుకు జరిగింది? ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఎట్లున్నారు? ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అని చెప్పి గప్పాలు కొడుతుంటారు కదా. ప్రతి జిల్లా లోపల ఒక ఐటీ హబ్ పెట్టారు కదా అన్న. ఎందుకు పనికొస్తున్నది? ఎందుకు ఆ జిల్లా వాసులకు ఉద్యోగాలు దొరుకుతలేవు ఐటీ హబ్లా? అక్కడ ఎందుకు ఆవిష్కరణలకు సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఐటీ రంగం లోపల? ఎందుకు దాన్ని ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించలేదు? ఐటీ హబ్లు ఎందుకు కట్టిరు? ప్రైవేటు వ్యక్తులకు లేకపోతే మాల్స్ కి అద్దెకియడానికి కట్టిరా? దేనికి కట్టిరు? ఎందుకు నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది ఈ రాష్ట్రం లోపల? ఉన్నటువంటి ఖాళీలను ఎందుకు భర్తీ చేస్తలేరు గవర్నమెంట్ లోపల? ప్రైవేటు సంస్థల లోపల ఈ రోజు ఎక్కడో ఆంధ్ర నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని స్కిల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని, ఇప్పుడు నువ్వు బీటెక్ చదివినంత మాత్రాన, బీటెక్ లా 80% డిస్టింక్షన్ వచ్చినంత మాత్రాన మనకు ఉద్యోగం లభించలేదు కదా. స్కిల్ కావాలి, ఏదో ఒకటి ఇంటర్న్షిప్ కోర్స్ చేస్తేనే కదా వచ్చేది. ఇక్కడ స్కిల్ నేర్పేటోడే లేడు. గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ప్రొవైడ్ చేయాలి కదా. అంతకుముందు ఒక జోక్ ఉండే, రాజీవ్ గాంధీ ఇక్కడ 100 కంపెనీలు వస్తున్నాయి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి, ఉద్యోగాల కొరత ఉండదని చెప్పానంటే అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక జోక్ ఇచ్చిండట. అరే వాళ్ళు వస్తున్నారు నిజమేనా, కాకపోతే అది పని చేయడానికి ఫస్ట్ వీడు చదువుకొని ఉండాలి కదా, మనకు ఆ పని వచ్చి ఉండాలి కదా, నువ్వు ముందుగా అది నేర్పు, వాడు వచ్చి ఇక్కడ కంపెనీ పెడితే ఎవరికి లాభం, మళ్ళీ వాడే పనులను కూడా అక్కంచెలు తెచ్చుకోవాలి వాడు అని చెప్పి జోక్ చేసినట్టు. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కూడా ఉన్నది. మన ఎడ్యుకేషనే కరెక్ట్ లేదు, ప్లస్ దాంతోపాటు స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తానికి లేదు. సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ కూడా మారలేదు. నిరుద్యోగ సమస్య తీరలేదు, నియామకాలు రాలేదు, నీళ్ళ పరిస్థితి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుంది, విద్యారంగం సమస్య అట్లే ఉండేది. ఓకే, వీటన్నిటి పైన అంటే ఇప్పుడు మీరు చాలా సమస్యలు చెప్పుకొచ్చినారు. ఒక రచయితగా వీటిపైన పాటలు రాసిరేమన్నా? ఒక పాట పాడతారు. ఈ పాట డెఫినెట్ గా ఎట్లా అంటే తెలంగాణ సమాజం మళ్ళీ చైతన్యవంతమై మళ్ళీ ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి అవసరం ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి పాట. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల కలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా,
భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా బాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి మా ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మను బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దుంకులాట మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే మన కన్నా బిడ్డలు వల బానిసలైపోతుంటే రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా. ఓకే, చివరిగా జయసూర్యకి చాలా ఇష్టమైన పాట, మీరు రాసినటువంటి దాంట్లో చాలా ఇష్టమైన పాట. నేను రాసినటువంటి పాటలు నాకు బాగా నచ్చినటువంటి పాట అంటే మొన్న రీసెంట్గా అడవుల మీద రాసినటువంటి పాట. దేశవ్యాప్తంగా మొత్తము కూడా అడవులు నాశనం అయిపోతున్నాయి, వాతావరణం అంతా కూడా నాశనం అయిపోతున్నది కాబట్టి ఆ ఇష్యూకి సంబంధించి నేను రాసినటువంటి పాట. అందులో పాటు మన తెలంగాణ కవులను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాసింది. దళమైతవో నువ్వు దండైతవో సెట్టు కొమ్మన పోరు జెండైతవో దళమైతవో నువ్వు దండైతవో సెట్టు కొమ్మన పోరు జెండైతవో సిర్రైతవో నువ్వు సిటుకైతవో దనదాన డప్పు దండోరైతవో ఉరికొస్తావో నువ్వు నడిచొస్తావో ఉరికొస్తావో నువ్వు నడిచొస్తావో ఊసిల్ల పుట్టోలే కదిలొస్తావో ఎట్లొస్తావో నువ్వు ఏం చేస్తావో అడవి తల్లిని కాపాడ ఏమిస్తావో దళమైతవో నువ్వు దండైతవో సెట్టు కొమ్మన పోరు జెండైతవో సిర్రైతవో నువ్వు సిటుకైతవో దనదాన డప్పు దండోరైతవో మట్టి కవి జయరాజు సెట్టు తల్లిని తెలిసి పాడిన పాట చరణమైతవో పాడిన పాట చరణమైతవో పారేటి నది వంటి గోరేటి పాటల్ల జీర గొంతు గోస నువ్వైతవో జీర గొంతు గోస నువ్వైతవో మొండి కవి అందశ్రీ కొలిసి మొక్కిన కొమ్మ శివరాన బూసిన పువ్వైతవో శివరాన బూసిన పువ్వైతవో గూడాంజన్న గుండె నిండా గొలిసిన శ్రమ జీవుల చేతి పారైతవో శ్రమ జీవుల చేతి పారైతవో మిత్రన్న కలముకు గలమును గలిపిన ఎర్రాణి మల్లె విమలక్కైతవో ఎర్రాణి మల్లె విమలక్కైతవో ఆడవి తల్లిని తెలిసి అమ్మ పాట వాడే యుద్ధ నౌక గద్దరన్నైతవో దళమైతవో నువ్వు దండైతవో సెట్టు కొమ్మన పోరు జెండైతవో సిర్రైతవో నువ్వు సిటుకైతవో దనదాన డప్పు దండోరైతవో. ఈ పాట రాసి ఈ పాట ఇది బాగా ఇష్టమైనటువంటి పాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సనత్ జయసూర్య. థ్యాంక్ యూ అన్న, నైస్ మీట్ యూ, చాలా బాగుంది. ఓకే, చూసారు కదా, ఇది సూర్యతో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ సతీష్ మందుల, ఇది మన కాంద.